ఎప్పటికో పర్వతాల పొగమంచు ఆవరించిన దాటల వెనుక ఒక మర్చిపోయిన రాజ్యం ఉండేది. అది మాంత్రికత, జ్ఞానం వికసించిన ప్రదేశం. కాని విధి వేరే మార్గాన్ని ఎంచుకుంది. రాజ్యంలో వృద్ధ మునివరుడు వర్ధన్ ఒక ప్రవచనాన్ని కనుగొన్నాడు. ఇది ఒక అనాథ బాలుడు అయిన ఆరావ్ చేతుల్లో రాజ్యం భవిష్యత్తు ఉందని తెలియజేస్తుంది. ఆరావ్ నీడల్లో జీవించేవాడు, వీధుల్లో పెరిగిన అనాథ. తన అసలైన వారసత్వాన్ని అతడు ఎప్పటికీ తెలుసుకోలేదు. కాని విధి అతన్ని ముందే ఎంచుకుంది. ఒక రాత్రి మునివర్యుడు ఆరావ్ ఎదుట ప్రత్యక్షమై అతని నిజమైన వారసత్వాన్ని ఎదుర్కొనబోయే విధిని వెల్లడించాడు. ఆ బాలుడు తొలుత తడబడినా అతని అంతరంగంలో ఒక అగ్ని అంటుకుంది. ఆరావ్ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. వింత భూముల్లో సంచరిస్తూ, మిత్రులను, శత్రువులను కలుస్తూ, ప్రతి పరీక్ష అతనిని నిజమైన వీరుడిగా మార్చింది. అతను నిజాన్ని చేరుకునే సమయానికి ఒక నమ్మిన మిత్రుడు ద్రోహిగా మారాడు. శక్తిని స్వంతం చేసుకోవాలనే ఆకాంక్షతో ఆరావ్ తన చీకటి సమయాన్ని ఎదుర్కొన్నాడు. రాజ్యం భవిష్యత్తు తూలటంతో ఆరావ్ చీకటి శక్తుల ఎదుట నిలబడి పోరాడాడు. ఇక అతను ఒక అనాథ మాత్రమే కాదు, అతనే చివరి ఆశ. పోరాటం గెలిచిన తరువాత ఆరావ్ రాజ్యం కీర్తిని పునరుద్ధరించాడు. దాని గాథ తరతరాలకు అందేలా చేశాడు. ఈ విధంగా మర్చిపోయిన రాజ్యం మళ్లీ గుర్తించబడింది. దాని పురాణం నక్షత్రాలలో లిఖించబడింది. మరొక కలలకారుడు దాని గాథను కనుగొనే వరకు.